నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురోక్కరి. మీరు చూస్తున్నది జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఈనాటి ముఖ్య అంశాలు. ఏప్రిల్ 11, 2025 శుక్రవారం నాడు అఖిల పద్మశాలి సమాజం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు 40 మంది ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలలో జరిపించడానికి పాల్గొన్న ఎన్నికల అధికారులు: న్యాయవాది వెంకటేష్ చిట్కెన్, మహేష్ సిరిసిల్ల, న్యాయవాది సూర్యశేఖర్, శ్రీ సత్యనారాయణ సందుపట్ల, రామకృష్ణ కల్కుంట్ల, తిరుపతి బుర్లా, వెంకటేష్ గుడెల్లి, సంతోష్ చిట్టిమల్లె. ఇక వినండి అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు జరిపే ముఖ్య ఎన్నికల అధికారి అడ్వకేట్ వెంకటేష్ చిటికెన్ ఏమంటున్నారో వినండి. మీ జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను మిత్రులతో షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు 11/4/2025 అఖిల పద్మశాలి సమాజ్ భీవండి ఎలక్షన్ కమిటీ ద్వారా జారీ చేసిన విధంగా నామినేషన్ ఫామ్ తీసుకోబడింది. టోటల్ మేము ఇంతకుముందు 60 ఫాములు ఇష్యూ చేశాము. అధ్యక్షుడు, సెక్రటరీ, ట్రెజరర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి. అందులో ఈరోజు నామినేషన్ సబ్మిషన్ చేశారు. టోటల్ 40 ఫామ్స్. ఈ 40 ఫామ్స్లో అధ్యక్షుని పదవికి 9 ఫాములు, సచివ్ పదవికి 11 ఫాములు, ఖజీందారుకు 10 మరియు కార్యాధ్యక్ష 10, ఇలాగా మొత్తం 40 ఫాములు సబ్మిషన్ చేయబడింది. 13/4/2025 10 నుండి 12 గంటల లోపల విత్డ్రా చేసేవారు చేయగలరు. అదే నామినేషన్ ఫామ్లు ఏవైతే సబ్మిషన్ చేశారో మన ఆఫీస్ కార్యాలయం బయటలో డిస్ప్లే చేశాము. థ్యాంక్ యూ సార్. ఈ ఎలక్షన్ శాంతియుతంగా జరగడానికి ప్రజలకు వీళ్ళకు మరోసారి చెప్తే బాగుంటుంది. పద్మశాలి బాంధవులందరికీ పేరు పేరున మేము విన్నపము అఖిల పద్మశాలి ఎలక్షన్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపం ఏమంటే, ఏమిటంటే ఫామ్ రింపిన వారి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇది మన సమాజం అనుకొని మన సమాజ బాంధవులు అందరూ ఒక్కటే, ఒకరి మీద ఒకరి ద్వేషం లేకుండా శాంతిపూర్వకంగా ఈ ఎలక్షన్ జరపగలరని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నపం. ఇప్పుడు ఆ యంత్రణ మన దగ్గర లేదు. నేను అందరికి చెప్పేది ఒకటే, మన బాంధవులు పద్మశాలి కుల బాంధవులకు చెప్పేది ఒకటే, సమాజం ఎలక్షన్ కాబట్టి సమాజం యొక్క ప్రతిష్ట, సమాజం యొక్క గుడ్విల్లు కాపాడగలరని ప్రతి ఒక్కరికి మనవి. అందరు మెంబర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మన పద్మశాలి బాంధవులకు ఏం చెప్పారు? ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులందరికీ ఈ జరిగేబోయే ఎన్నికలో తమ యొక్క ఓటుని వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ అభ్యర్థికి తమ యొక్క ఓటుని వినియోగించి ఈ ఎన్నికలు విజయవంతం చేయగలరని మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జనిత్ సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.